హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఆర్యభోగు ప్రవీణ్ కుమార్ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాను. సో ఈరోజు మనం తెలుసుకోబోయే యొక్క అంశం వచ్చేసి వర్బ్ ఫామ్స్ అనగా క్రియా రూపాలు. సో గత వీడియోలో మనం చూసుకున్నాం వర్బ్ ఫామ్స్ ఎన్ని ఉన్నాయి ఏంటి దాని గురించి చూసుకున్నాం. సో ప్రస్తుతం వచ్చేసి ఎప్పుడు మనము ఈడి ఎక్కడ వస్తుంది, డి ఎక్కడ వస్తుంది అనే దాని గురించి మనం తెలుసుకున్నాము. సో మొదట ఇక్కడ చూసినట్టయితే ఒక ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి ఒకటవ రూపానికి అంటే వర్బ్ 1కి. సో సింపుల్గా మనం V1 అని కూడా అనవచ్చు. మిగతా రెండు రూపాలకు అనగా V2 అండ్ V3కి తేడా పదానికి చివరన ఉండే ఈడి లేదా డి అని మాత్రమే మనం గమనించాల్సి ఉంటుందన్నమాట. సో ఈ మూడు రూపాలలో రెండవ రూపము అలాగే మూడవ రూపము ఈ రెండు రూపాలు కూడా ఒకటే రకంగా ఉంటుంది. అంటే V2 V3 రెండు కూడా సేమ్గా మనకు ఉండడం జరుగుతుంది అనమాట. ఉదాహరణకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వర్బ్ 1 అనగా V1, వర్బ్ 2 V2 అండ్ వర్బ్ 3 V3. సో ఈ రకంగా మనకు 3 వర్బల్ ఫామ్స్ అని ఇక్కడ ఉన్నాయి. సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ మనం చూసుకుందాం. అగ్రి అనగా ఒప్పుకొను. ఈ యొక్క ఒప్పుకొను అనే యొక్క తెలుగు పదం ఇంకొకటి కూడా సమ్మతించు అని కూడా మనం ఆ యొక్క అర్థం అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ వర్బ్ 1లో వచ్చేసి మనకు ఒప్పుకొను అనేది వచ్చింది. వర్బ్ 2 వర్బ్ 3లో వచ్చేసి మనకు ఒప్పుకొనేను. ఇంగ్లీష్లో వచ్చేసి ఇక్కడ మనము అగ్రీ V2 V3లో వచ్చేసరికి ఏమవుతుందంటే అగ్రీడ్ అని రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అక్యూజ్ యొక్క అర్థం వచ్చేసి తెలుగులో నేరము మోపు లేక నింద మోపు అని రెండు అర్థాలు మనకు రావడం జరుగుతుంది అనమాట. వర్బ్ 2 వర్బ్ 3లో వచ్చేసరికి మనకు అక్యూజ్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ ఆల్రెడీ ఈ ఉంది కాబట్టి ఇక్కడ కేవలం V2 V3లో వచ్చేసి మనకు అక్యూజ్ అని మనకు రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనము ఆల్రెడీ చెప్పాము. సో ఈడి లేదా డి అనేది మనకు వర్బ్ 2 వర్బ్ 3లో మనకు యాడ్ కావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి అనౌన్స్ అనగా ప్రకటించు లేక తెలియచేయు. వర్బ్ 2 వర్బ్ 3లో వచ్చేసి మనకు అనౌన్స్ ప్రకటించారు, తెలియజేశారు. ఈ రకంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. నాలుగవది వచ్చేసి అప్రిషియేట్ యొక్క అర్థం వచ్చేసి మెచ్చుకొను లేదా అభినందించు. వర్బ్ 2 వర్బ్ 3లో వచ్చేసి అప్రిషియేటెడ్, మెచ్చుకునేను, అభినందించారు. ఈ రకంగా మనకు రావడం జరుగుతుంది అనమాట. నెక్స్ట్ సెలబ్రేట్ అనగా సంబరాలు చేసుకోను లేదా పండుగ చేయు అని కూడా మనం ఉపయోగించుకోవచ్చు అనమాట. వాటి యొక్క అర్థం రావడం జరుగుతుంది. సో వర్బ్ 2 వర్బ్ 3లో చూసినట్లయితే సెలబ్రేటెడ్ సంబరాలు చేసుకున్నారు, పండగ చేసుకున్నారు. ఈ రీతిగా మనకు ఇక్కడ ఉన్న ఎగ్జాంపుల్స్ పరంగా చూసుకున్నట్లయితే వీటికి కేవలం నేను డి మాత్రమే V2 V3లో మనకు రావడం అనేది జరిగిందనమాట. సో మనకి వర్బల్ ఫామ్స్లో మనకు కొన్ని V1 V2 V3లో వచ్చేసి మూడు సేమ్గా రావడం జరుగుతుంది. కొన్ని దాంట్లో వచ్చేసి V1 మాత్రమే సపరేట్ ఉంటుంది. V2 V3 ఈ యొక్క రెండు వర్బల్ ఫామ్స్ కూడా మనకు సేమ్ రావడం జరుగుతుంది అనమాట. సో మనకు చాలా వర్బల్ ఫామ్స్ ఉన్నాయండి. సో వాటి యొక్క ఎగ్జాంపుల్స్ వాటిని ఎప్పుడు మనం V2 ఎప్పుడు V3 అనేది మనం చేంజ్ అవుతుంది అనే దాని గురించి మీకు రాబోయే దాంట్లో మీకు తెలియజేస్తాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. కీప్ వాచింగ్.